ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పార్టీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. యువతకు ఉపాధి హామీ, మహిళా సమాన యోజన, వృద్ధులకు ఉచిత వైద్యంతో సహా పార్టీ కట్టుబాట్లను మేనిఫెస్టో వివరించింది. తమ పార్టీని తిరిగి ఎన్నుకుంటే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మరియు మెట్రో ఛార్జీలు 50% తగ్గింపును కూడా హామీ ఇచ్చారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి తమకు మళ్లీ అధికారం కట్టబెడితే మహిళలకు నెలవారీ భత్యం 2,100 రూపాయలు అందిస్తానని వాగ్దానాన్ని పునరుద్ఘాటించారు. మరో ఆదేశం ఇస్తే వచ్చే 5 ఏళ్లలో స్వచ్ఛమైన తాగునీటిని అందించడం, యమునా నదిని శుభ్రపరచడం, రోడ్లను మెరుగుపరచడంపై ఆ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఆయన ఓటర్లకు హామీ ఇచ్చారు. ఉచిత విద్య, వైద్యం, మహిళలకు బస్సు ప్రయాణం, నీరు, విద్యుత్తో సహా కొనసాగుతున్న 6 ఉచితాలు ముందు కూడా కొనసాగుతాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ వర్సెస్ ఆప్ మధ్య మేనిఫెస్టో చర్చ కొనసాగుతోంది. ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టో 3వ భాగాన్ని విడుదల చేసింది. బీజేపీ అధికారంలోకి వస్తే 1700 అనధికార కాలనీల్లో యాజమాన్య హక్కులు కల్పిస్తామని, 3 ఏళ్లలో యమునా నదిని శుభ్రం చేస్తామని హామీ ఇచ్చింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సను కూడా బీజేపీ హామీ ఇచ్చింది.